శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ఉపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మన ముగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తమ మౌనంలో నుంచి బయటికి రావడం, అటుపైన పవని శ్రీధర్రావు మరియు నిర్మల ప్రభావతి దంపతులతో మాట్లాడడం, ఆ తరువాత నిర్మల ప్రభావతి గారు చేసే నిత్య పూజల గురించి వాకబు చేయడం, ప్రభావతి గారిని శ్రీ స్వామివారు ఆదిత్య హృదయాన్ని వినిపించమని అడగడం వరకు విన్నాము. ఇక ఇప్పటి ఈ ఉపాఖ్యానంలోకి వస్తే, శ్రీ స్వామివారు అడిగిన తరువాత శ్రీధర్రావు గారి సూచన మేరకు ప్రభావతి గారు ఆదిత్య హృదయాన్ని వల్లించడానికి సన్నద్ధులయ్యారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని మొదలుపెట్టి 2వ పాదంలోకి రాబోయారు ప్రభావతి గారు. అంతే, మెదడు ముద్దుబారినట్టుగా 2వ పాదం రాలేదు. ఎంత స్థిర చిత్తంతో ప్రయత్నించినా అంతకు మించి గుర్తు రావడం లేదు. నిర్మల ప్రభావతి గారికి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. తను నిత్య కృత్యంగా చదివే ఆదిత్య హృదయం గుర్తుకు రాకపోవడం ఏమిటి? అందులో ఒక మహాయోగి ముందు తాను అజ్ఞానురాలు కాదు, దైవ చింతనలో తాను కూడా కొన్ని మెట్లు అధిరోహించాను అని ప్రకటించుకునే సమయంలో ఈ వాగ్బంధం ఏమిటి అని అనుకున్నారు. పక్కన ఉన్న శ్రీధర్రావు గారికి కూడా ఈ మాయ బోధపడలేదు. తన శ్రీమతి రోజు దైవారాధన చేయడం నిజం, ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూ కూడా స్తోత్రాలని వల్లవేయడం తన కనులారా చూశారు, చెవులారా విన్నారు. కానీ ఇప్పుడు చెప్పలేకపోతుంది ఎందుకు అని మదనపడ్డారు. నిర్మల ప్రభావతి గారు మళ్లీ ప్రయత్నించారు, కానీ ఫలితం లేదు. ఇక పోరాడడం ఆపి శరణు వేడడం మేలు అనుకున్నారేమో. నాయనా, ఎందుకో చెప్పలేకపోతున్నాను, ఏదో మాయ నన్ను కమ్మేసినట్టుంది, ఈ స్థితి అంతు చిక్కడం లేదు అని శ్రీ స్వామివారితో విన్నవించుకున్నారు. అప్పటిదాకా ఆ దంపతుల్ని పరిశీలిస్తున్న శ్రీ స్వామివారు ఆ పార్వతీదేవి మూర్తికి మరొక్క మారు సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి ఆ దంపతుల ఎదురుగా పద్మాసనంలో కూర్చున్నారు. అప్పుడు శ్రీ స్వామివారి మొహంలో ఒక సర్వజ్ఞాన స్వరూపిణి తేజస్సు తొణికిసలాడుతోంది. నిర్మల ప్రభావతి గారితో, ఏమమ్మా, రోజు అన్ని పూజలు చేస్తానన్నావు, అది కూడా ఎంత పనిలో ఉన్నా నీకు అన్ని స్తోత్రాలు హృదయస్థమన్నావు, మరి ఏమైపోయింది అమ్మా ఆ జ్ఞానమంతా? నేను చెప్పనా తల్లి, నేను ఇన్ని పూజలు చేస్తాను, ఇంతమందిని పూజిస్తాను, అందులోనూ అన్నీ నాకు కంటతావచ్చు అనే అహంకారపు అంధకారంలో ఉండిపోయాయి తల్లి. అహంకారం ఉన్న చోట అనుగ్రహం నిలవదు. ఇవన్నీ నేనే చేస్తున్నాను అని అన్నారే, నిజంగా నువ్వే చేస్తున్నావా? ఒక్కసారి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారి ఉపదేశంలో 15వ అధ్యాయంలోని ఈ శ్లోకం గుర్తు తెచ్చుకో. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్య సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే నేనే సమస్త విషయాలకు కారణభూతుడనని ఆ పరమాత్మ చెప్పలేదు, మరి ఆయన చేయిస్తున్నప్పుడు నీవు చేస్తున్నానని చెప్పుకోవడం తప్పు కదా అమ్మా. ఏది, ఈ మారు ప్రయత్నించు ఆదిత్య హృదయం పలకడానికి అని అన్నారు. అయినా ప్రభావతి గారికి ధైర్యం చాలలేదు. అప్పుడు శ్రీ స్వామివారు, మరేం పర్వాలేదు, ఈ మాట చెప్పగలవులే అని ధైర్యం ఇచ్చారు. అదే అనుజ్ఞ అనుకోని ప్రభావతి గారు ఆదిత్య హృదయాన్ని చెప్పడం మొదలు పెట్టారు. చిత్రంగా ఈసారి ఎటువంటి దోషం లేకుండా తను సామాన్యంగా ఇంట్లో ఎంత వేగంగా స్తుతిస్తారో అంతే వేగంతో పూర్తి చేశారు. ఎక్కడా పొరపాటు కానీ, ఏ పాదం విడవడం కానీ జరగలేదు. స్తోత్రం మొత్తం పూర్తి చేశాక శ్రీ స్వామివారి వైపు అభిప్రాయం కోసం చూశారు. కానీ ఈసారి శ్రీ స్వామివారి మొహంలో అసహనం కనిపించింది. ఆదిత్య హృదయం అంతా చకచకా చదివినా శ్రీ స్వామివారు ఎందుకు ఆనందపడలేదు అనే విషయాన్ని వచ్చే ఉపాఖ్యానంలో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.